సెకండ్ థింగ్ ఏంటంటే మన కంట్రోల్లో లేనిది. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్, పాడ్ మాస్టర్స్ ఫినాలేలో అవార్డు వస్తుందని చెప్పేసి ముంబై వరకు వెళ్ళాను, ఫినాలేలో ఓడిపోయాను. అక్కడ డిసప్పాయింట్ అయి ఉండే, అలానే ఉండుంటే ఏషియా పాడ్కాస్ట్ అవార్డ్స్ కి అప్లై చేసేవాని కాదు, గెలిచేవాని కాదు. అంటే ఇక్కడ మనము అప్లై చేయడము, ఓటింగ్ తెచ్చుకోవడము అదంతా మన కంట్రోల్లో ఉంది. కాకపోతే విన్నింగ్ ఆర్ లూజింగ్ అనేది మన కంట్రోల్లో లేదు. సో ఫస్ట్ కేసు చూసుకుంటే పాడ్ మాస్టర్స్ లో నేను చేయాల్సింది నేను చేశాను, మిగతాది జడ్జెస్ ఒపీనియన్, ఇంకా యూనివర్స్, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉండొచ్చు, దానివల్ల మనకు రాలేదు. అలా అని చెప్పేసి అక్కడ ఆగలేదు. ఒకవేళ నేను డిసప్పాయింట్ అయ్యి ఉండి అరే ఇండియా లెవెల్లోనే రాలేదు, ఏషియా లెవెల్లో ఏమొస్తుంది అని చెప్పేసి ఆగిపోయి ఉంటే ఏషియా లెవెల్లో గెలిచేవాడినే కాదు. అందుకే నేనేం ఫోకస్ చేశానంటే మన కంట్రోల్లో ఏది ఉంది అది ఫోకస్ చేసి దాని మీద పని చేసి అప్లై చేశాను. ఓకే, సో ఇది నా సైడ్ నుంచి డిసప్పాయింట్మెంట్ ఎలా డీల్ చేయాలని చెప్పేసి. మీకు లైఫ్ లో ఎలాంటి డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినా దాని గురించి షేర్ చేయండి. నవీన్ గారు, డిసప్పాయింట్మెంట్